కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఏం అర్థం కాల. స్కూల్లో చదివేటప్పుడే సాంస్క్రిట్ అంటేనే పారిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పింది కొంచెం రాసిస్తారా? రాసిస్తాను, లేకపోతే మొబైల్ తీసుకురా, రికార్డ్ చేసిస్తాను. ఇది మంచి ఐడియానే. ఈ మంత్రాన్ని ఉదయం దీపం వెలిగించి తూర్పు దిక్కున కూర్చుని 108 సార్లు చెప్పాలి. 108 సార్లా? అరే పోక. లేదంటే 108 సార్లు ఫోన్లో వింటే చాలా. మొబైల్ కి భయం పోతుంది. ఇదంతా కష్టమే. లైట్ గా ఏదైనా మంత్రం ఉందా? ఉదయం సాయంత్రం అర్జున అర్జున అనుకుంటూ పడుకో చాలు. ఇది చేయొచ్చు. అర్జునుడికి 40 పేర్లున్నాయి తెలుసా? అర్జునుడు, పార్థనుడు, ఫల్గునుడు, తరువాత గుర్తుందక్క, మర్చిపోయాను. ఇంకా గిరి, శ్వేదాశ్వన్, ధనంజయన్, బీబల్సు, సవ్యసాచి, జిష్ణు. జిష్ణు ఇది మంచి పేరు. మా బావకైతే మొదటి పెట్టిన పేరు జిష్ణునే. ఎవరి గురించి అంటున్నావు? మా బావ అనిరుద్ధన్. జిష్ణు అనే పేరు నచ్చక 5వ క్లాసులోనే అనిరుద్ధ్ అనే పేరు పెట్టుకున్నాడని నాన్న చెప్పాడు. జిష్ణు కూడా మంచి పేరే కదక్క. విష్ణుకి అంటే కృష్ణుడికి నచ్చిన వ్యక్తి కాబట్టే అర్జునుడిని జిష్ణువు అన్నారు. ఇదంతా ఎలా గుర్తు పెట్టుకున్నావుక? కొంతకాలం టీచర్ పని చేశానులే, అప్పుడు గుర్తొచ్చింది. అలా అయితే మీరు టీచర్గా ఉన్నారా? టీచర్గానే కాదు, స్వీపర్గా కూడా పనిచేశాను. ఓహ్, ఎలాక ఇలా ఉన్నారు మీరు? మీకెలాక ఇంత ఘోరమైన మనిషి దొరికాడు? చూడ్డానికి అందంగానే ఉన్నాడు, కానీ మాట తీరైతే చాలా కఠినంగా ఉంటుంది. చాలా రోజులుగా రాత్రులు ఇక్కడ ఏదో శబ్దం వినిపిస్తుంది. వేణు అన్న తాగేసొచ్చి గొడవ పెట్టుకుంటున్నాడా? లేదు, ఊరికే బోర్ కొడితే గొడవ పడుతున్నట్టు మేము యాక్టింగ్ చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడెక్క పడుకుంటారు? ఆ తర్వాత నిద్ర అని చెప్పలేము, ఉదయం అవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆయన ఇలాగే ఉన్నారా? కొంతమంది అంతే అక్క, ఒక వయసు వరకు మంచిగా నడుచుకుంటారు, ఆ తర్వాతే వాళ్ళ ఇంకో మొహం తెలుస్తుంది. మా బావలాగానే గొడవలు పడ్డం, తన్నుకోవడం, పోలీస్ స్టేషన్ వీటన్నిటిలో ఇరుక్కొని 4 సంవత్సరాలే అవుతుంది. అంతకుముందు మంచివారిగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన చూస్తేనే భయం వేస్తుంది నాకు. మీరు కాబట్టి మీకు చెప్తున్నానక్క, చెప్పకపోతే నా తల పగిలిపోయేలా ఉంది. అందుకనే ఏ పరిస్థితుల్లోనూ అమ్మకు మాత్రం చెప్పకండి. నిన్న రాత్రి నేను భయపడ్డానని చెప్పాను కదా, దానికి కారణం మా బావనే. బావ, నువ్వు ఇక్కడ చేస్తున్నావు? బయటకు వెళ్ళు. ఆ కంగారు ఇంతవరకు తగ్గలేదు బాలక్క. మన మనసులో ప్రేమ పుట్టడానికి ఒక సమయం ఉంటుందిగా, ఆ సమయంలోనే నాకు మా బావ మీద ప్రేమ కలిగింది. కానీ ఇప్పుడైతే భయం. ఆలోచిస్తేనే భయంగా ఉంది. గొడవలు పడుతూ, రౌడీలు వెనుక తిరుగుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా ఇలాంటి వాడిని ఎలా అక్క పెళ్లి చేసుకోను? మీకు విషయం తెలుసా? బావ బ్యాగ్లో ఒక గన్ ఉంది. కొద్ది రోజులు చూడకుండా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఎటువంటి సమస్య తెస్తాడో తెలియడం లేదక్క. అయ్యో వేణు అన్న, ఒక్క నిమిషం ఉండి వచ్చేస్తాను. నేను వెళ్తున్నానక్క. ఆయన నన్ను చూశాడంటే ఎందుకు వచ్చావు అని చెప్పి మీతో కూడా గొడవ పడతాడు. వేణు అన్న వెళ్ళాక ఇక్కడికి వస్తానక్క. బాలా, అంకుల్. ఒరే, నువ్వేంట్రా ఇలా బయట కనిపిస్తున్నావు? ఇక్కడ ఎవరు ఎప్పుడు వస్తారో తెలియట్లేదు. నేను ఇక్కడ ఉండటం వల్ల మీకు ఆంటీకి ఏ ప్రాబ్లం అక్కర్లేదు. నేను బయలుదేరతాను. ఇవాళ రాత్రే బయలుదేరుతున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరు అడిగేదేవి నా మీద ప్రేమతో కాదు కదా. ఎవరు చెప్పారు నీ పైన ప్రేమ లేదని? కానీ నువ్వు చేసే పనులన్నీ మంచి పనులని ఆలోచించు. అవన్నీ మీరు ముందే చూడాల్సింది.
ఇప్పుడు నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు వెంటనే ఎంత వదలలేను. ఇలా చూడు, ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టు నుండి జామీన్ ఇప్పిస్తాను. ఎలాగైనా నీ పైన ఉన్న కేసులన్నీ మాఫీ చేపిస్తాను. అలా మీరు నన్ను మార్చాలనుకుంటే +2 అవగానే ఊరు వదిలి వెళ్ళిపోయి ఉండను. నా బ్యాగ్లో నుండి కొంచెం గంజ టీచర్ దగ్గర ఇరుకున్నప్పుడు ఖచ్చితంగా నేనే చేస్తుంటానని మీరే కదా చెప్పింది. నేను చేయని తప్పుకి ఆ రోజు శిక్ష అనుభవించాను. అమ్మా నాన్న లేరనే ఒక చిన్న ప్రేమైన నా మీద చూపించారా? ఎలాగైతే పోనీ అని మీరు గాలికి నన్ను వదిలేశారుగా. స్కూల్ అసెంబ్లీలో నేను చేయని తప్పుకే కదా నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు తప్పు చేసి శిక్ష పడకూడదనేగా నేను ఇప్పుడు పారిపోతున్నా. గొడవలకి చంపడానికి భయపడకుండా మారనంటే దానికి కారణం మొత్తం మీరే. అందుకని మీరు నన్ను ఓర్చుకోవాల్సిందే. 5-6 ఏళ్ళ నుండి నేను సహిస్తున్నాను కదా. ఊరికే ఏం కాదు కదా, నాకు రావాల్సిన ఆస్తిలో కూడా మీరే కదా అనుభవిస్తున్నారు మొత్తం. ఓ, అవన్నీ నాకు అక్కర్లేదురా. తీసుకుంటా, కానీ దానికి ఇంకా టైం ఉంది. అవి చూసుకునే టైం ఇప్పుడు లేదు నాకు. ఇప్పుడు నాకు ఒక 50,000 మాత్రం ఇవ్వండి. 50,000 నా దగ్గర లేవు. మీ చేతిలో ఉందని తెలిసే అడుగుతున్నాను. చూడండి, ఇక్కడి నుంచి వెళ్లే ముందు నా చేతిలో డబ్బులు ఉండాలి. లేకపోతే 5 లక్షలకి ఏదో ఒక నష్టం చేసే వెళ్తా. ఓ ఓ ఓ అయ్యో, ఇది తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఇక్కడ ఉన్న టైంలో అయినా నాకు కావాల్సింది నువ్వు చేసి ఇవ్వచ్చుగా. నాకు ఇప్పుడు ఒక టీ కావాలి. ఒకవేళకి ఇది నిద్రపోతేనే నాకు వేసి ఇస్తావంటే ఇదిగో ఇది తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో, లేదా దీన్ని నేనే ఎక్కడైనా విసిరేస్తాను చెప్పేసి. మీ బ్యాగ్లో ఒక ఆయుధం ఉంది కదా, దాంతో పొడిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. అయితే తీసుకొచ్చి పొడి చూపించవే. నా బిడ్డ మీద చెయ్యి పడిందో అదే జరుగుతుంది. ఓ, చెప్పేదంతా చేసే ధైర్యం నీకు ఉండుంటే నువ్వు ఎప్పుడో తప్పించుకునేదానివి. అయ్యో, నేనెప్పుడు ఇలాగే ఉంటాననుకుంటున్నారా? నువ్వు పెద్దగా ఇంకేం చేయగలవే? మిమ్మల్ని నిలదీయడానికి నా తోబుట్టువులు వచ్చుంటే మీరిలా మాట్లాడేవారా? అన్నా తమ్ములని 2 నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఒకే కడుపున పుట్టినందువల్ల అన్నదమ్ములు అవుతారని కాదు. ఆడపిల్లలకి సమాన హక్కులు ఉన్నాయి అనుకునే ఎవరైనా అన్నదమ్ములు కావచ్చు. నేను నీ రక్షకుడుగా ఉండే వరకు అలాంటి ఒకడు అసలు రాడే. అలా ఒకడు వస్తే మీ అంతం దగ్గర పడినట్టే. పాపకి బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నాకు ఈరోజు ఒక మీటింగ్ ఉంది. డబ్బులు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అబ్బో, పాప పేరు చెప్పి నువ్వు ఊరు తిరగద్దు, అర్థమైందా? మీరు తాళం వేశాక బిడ్డకి ఏమైనా అయితే ఏం చేయను. బిడ్డకి జ్వరం ఎక్కువయ్యి హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తే నేను ఇక్కడ కూర్చుని అరిచి జనాన్ని పిలవాలా? ఏదో ఒక కారణం చెప్పి మొదలెడతావు అంతేగా. కాస్త ఆగు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని బయలుదేరావు? నా ఇంటికే కదా రావాలనుకున్నావు. మరి ఎందుకులో నన్ను చూసిన వెంటనే తిరిగి వెళ్ళిపోతున్నావు? ఈ 2 ఇల్లు, ఈ ప్లేసు నాకు సొంతమైంది. నేను ఇక్కడ నడుస్తాను, ఆడుకుంటాను, తూగుతాను. నువ్వెవరు ఆడటాను? అవునవును, అది నేనున్న ఇల్లు. నా అనుమతి లేకుండా ఒక్కడు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళనివ్వను. అది నువ్వెవరా డిసైడ్ చేయడానికి? నేను అద్దిచ్చే ఇల్లు, అది నా ఇల్లు. దాని ఓనర్ ఇప్పుడు నేను. ఏదో ఒకటి వాకి అమ్మాయిల ఇంట్లో ఉన్నప్పుడు వచ్చావనుకో, నువ్వు ఇలాగే ఊరు తిరిగెళ్ళవు. ఎవరిని బెదిరిస్తున్నావు? బెదిరించట్లేదురా,
కావంటే లోపలికి వెళ్ళి చూడు. నేను వెళ్ళానురా. ఏమన్నావురా? ఏమన్నావు? నేను ఎవరని తెలియకుండా చేయి వేస్తున్నావు. చెయ్యి తీరా. కొద్ది రోజులకు ముందు గోడ తొక్కింది నువ్వే కదరా? ఆ రోజు నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పుడే నా పేర్లు చేసి చాలా కేసులున్నాయి. దాంతో కలిపి నీ చేతులు కాళ్ళు ఎరగొట్టననే కేసు అక్కర్లేదు. రాగరా, చెప్పరా, నా భార్యకి నీకు సంబంధం ఏంట్రా? నువ్వు చెప్పుకుంటే నేను ఇక్కడి నుంచి వదలను. అది నీ పిల్లల దగ్గర వెళ్ళాడగరా. అడుగుతాన్రా, అడుగుతా. అంతకు ముందు అది నీ నోటితో వినాలి. చెప్పరా, చెప్పుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేవు. దీంట్లో ఉన్న బుల్లెట్ నీ గుండెలు తిప్పడానికి నాకు అసలు భయం లేదు. నన్ను చేయి నీకు. నువ్వు అనుకునే మనిషి నేను కాదు. అవసరం లేకుండా నాకు అడ్డొచ్చావో నీ బెల్లం విధవ అయిపోతుంది. ఎవరు? నేనే. తలుపు తీయండి. ఈ నైట్ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ బండి దొరకదు. నేను వెళ్ళాల్సిన బండి నేను అరేంజ్ చేసుకుంటాను. నేను మీ దగ్గర పొద్దున అడిగిన క్యాష్ అది. అప్పుడే చెప్పాను కదా నా చేతిలో డబ్బులు లేవని. యాలుక్కలు అమ్మిన డబ్బులు అసలు మీరేం చేశారు? బ్యాంకులో వేయాలంటే మీకు భయం, లేకపోతే ఎవరికైనా వడ్డీకి ఇచ్చారా? చూడని తోటలో ఎప్పుడు 10 మంది దాకా పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళ జీతం, తర్వాత మందులు బెదలు, డబ్బంతా దీనికే సరిపోతుంది కదా. నాకు అవసరమైన డబ్బులు ఇచ్చి మీ పనులు మీరు చేసుకోండి. నీకు అంత అర్జెంట్ అయితే నా చేతిలో 10,000 ఉన్నాయి, ఇస్తాను. 50,000 ఇస్తేనే ఇక్కడి నుంచి బయలుదేరతాను. అయితే నువ్వు వెళ్ళకు. ఏ అని అంకుల్ ఆంటీ అంతా నేను చూస్తా ఉన్నావు. మర్యాదగా డబ్బులు ఇవ్వు, లేకపోతే మీ ఇద్దరిని ఇక్కడే చంపేసి పీరువాలో ఉన్న గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు నా మీద ఉన్న కేసుతో ఇది కూడా యాడ్ అవుతుంది. ఏంటి చావబోతున్నావా? తీసివ్వండి, వాడికి వెళ్ళి చావనివ్వండి. ఇది ముందే చేసుంటే ఇంత సీన్ అవసరం లేదుగా. నువ్వు ఈ డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఇక్కడికే కదా వస్తావు. రహస్యాలు దాచాలంటే అమ్మాయిల్ని నమ్మలేం. నేను ఎక్కడికి వెళ్తానో, అసలు ఏం చేస్తున్నానో ఆంటీకి అసలు అవసరం లేదు. నాకు అవసరం ఉంటే ఇక్కడికి వస్తానే ఉంటాను. ఇదిగో, ఇక డబ్బు మాత్రం నన్ను అడక్కో. నాకు ఈ లోకంలో సొంతం బంధువులు అంటూ మీరు మాత్రమే కదా ఉన్నారు. నాకు అవసరం అనిపిస్తే ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తాను. ఓకే, సరే నేను బయలుదేరతా. మీరు అటు వెళ్ళండి, మీరంతా ఇటు వెళ్ళండి. వెళ్ళండి. సార్ సార్, బయట పోలీసులు ఉన్నారు. వాళ్ళు అడిగితే నేను పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయానని చెప్పండి. ఒరే, నువ్వు ఎలా తప్పించుకుంటావరా? అదంతా మీకు అవసరం లేదు. నేను బయలుదేరాక బ్యాక్ డోర్ కూడా క్లోజ్ చేసి పండి. అనిరుద్,
సౌండ్ చేయకు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను. లోపలికి వెళ్ళు. వదలు. పోలీసులు వెళ్ళేదాకా ఈ ఇళ్ళ నాకు షెల్టర్. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక్కడికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీసులు ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేయరు. అందుకే కదా ఇక్కడికి వచ్చాను. మా ఆయన ఇప్పుడు వస్తారు. ఎవరొచ్చినా సరే నేను ఇక్కడున్న విషయం ఎవరికి తెలియకూడదు. ఒకవేళ నువ్వు చెప్పావో నీ పాపని చంపేస్తా. ఏమైంది సార్? పోలీస్ బండి వచ్చి ఆగడం మీరు చూడలేదా? లేదు సార్, మేము పడుకుంటానికి వెళ్ళాము. సాధారణంగా ఎన్ని గంటలకు పడుకుంటారు? ఒక 10 గంటలకి. మరి ఇవాళ మాత్రం ఎందుకు తొందరగా? బయట వర్షంగా ఉంది కదా సార్. మేము ఈ ఇంటిని సెర్చ్ చేయాలి. మీ బంధువైనటువంటి అనిరుద్ ఈ ఇంట్లో ఎక్కడో దాక్కున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు ఇక్కడికి వచ్చిన మాట నిజమే. సాయంత్రం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. అతను ఇక్కడే ఉన్నాడని తెలిసి మేము వెంటనే బయలుదేరి వచ్చాం. ఈ నిమిషం వరకు వాడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి ఉండడు. మేము సెర్చ్ చేస్తాం, వెళ్ళి చూడండి. సార్, అనిరుద్ ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు? మిమ్మల్ని అడిగేది. ఎప్పుడేం తెలీదు. నేను కాలేజ్కి వెళ్ళాను. అతను ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాడు? 2 రోజులు. ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. అతని పేరుతో టీవీలో పేపర్లో న్యూస్ వచ్చిందిగా. అతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. అటువంటి క్రిమినల్కి తలదాచుకోవడానికి చోటు ఇవ్వడం నేరమని మీకు తెలీదా ఏంటి? వాడు నేరస్తుడిగా ఇక్కడికి రాలేదు సార్. ఈ ఆస్తికి వారసుడు కాబట్టి వాడిని ఇక్కడికి రావద్దని చెప్పలేము కదా సార్. వాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. అక్కడ కూడా లేడు సార్. ఇంతకు ముందు వరకు ఇక్కడ ఉండి ఉంటాడు. మనల్ని చూసి పారిపోయి ఉంటాడు. వెళ్ళి ఈ చుట్టుపక్కల ఇళ్లలో కూడా వెతకండి. అతను ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పండి. లేదంటే పోలీసులు వెతుకుతున్న ఓ నేరస్తుణ్ణి మీ ఇంట్లో చోటిచ్చి దాన్ని దాచిపెట్టారని మీ మీద కేసు పెడతాను. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అసలు మాకు తెలియదు సార్. మీరు చెప్పింది అబద్ధమైందో మేం వెళ్ళి వాడినో రౌండ్ వెతికొస్తాం. వెలిగించక్కర్లేదు, నేను చూసుకుంటాను. నువ్వు నా కోసం ఈ సిగరెట్ వెలిగిస్తావు. దీన్ని ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు. వాడు తప్పించుకొని ఉంటే ఇక్కడ ఉండడానికి ఛాన్సే లేదు సార్. వాడు మెయిన్ రోడ్కి వెళ్ళి ఉంటాడు. ఏదైనా గోతులోనో వాటర్ ట్యాంక్లోనో దాక్కుని ఉంటాడేమో, వెళ్ళి వెతకండి. ఇది వాళ్ళు అద్దెకిచ్చిన ఇల్లు సార్. అదింట్లో అయితే దాక్కోడా ఏంటి? మనం అక్కడికి కూడా వెళ్ళి వెతుకుదాం. ఓకే సార్. నేను అక్కడ ఉంటాం సేఫ్ కాదు. ఈ బెడ్రూమే బెస్ట్. నువ్వు పాపను కూడా ఇక్కడ నిద్రముంచే, నేను కూడా దాక్కుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంట్లో సెర్చ్ చేశాక వాళ్ళు ఇక్కడికే వస్తారు. వాళ్ళు ఇంట్లో రాకుండా అక్కడి నుంచే బయటికి పంపించే బాధ్యత మీరే. నీలాంటి క్రిమినల్కి ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు శిక్ష విధిస్తారు. నా వల్ల కాదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. పోలీసులు వచ్చే వరకు ఆగను. అరిచి గోల చేస్తాను. అరవటానికి ఒక కారణం కావాలి కదా. నేను ఈ తుపాకీని వాడతాను. అది మీ తల లేకపోతే దీని తల. నేను తప్పించుకోవడానికి ఏవన్నా చేస్తాను. ఈ ఇంటికొచ్చి ఆ పోలీసులు నన్ను కస్టడీలో తీసుకుంటే మాత్రం బయటికి వెళ్ళటానికి ఈ పాప ప్రాణం కావాలి నాకు. మర్యాదగా నేను చెప్పేది విను. పాపనకు నిద్రముంచు, నిద్రముంచు. ఇక ఏ నిమిషం అయినా పోలీసులు వచ్చి తలుపు కొట్టచ్చు. నేను చెప్పింది మర్చిపోకు.
నేను ఇరుక్కోకుండా ఉంటూ నీ బాధ్యత. మీ హస్బెండ్ లేకపోవడం మంచిదైంది, లేకపోతే వాడిని ఇక్కడే చంపేసి ఇక్కడ పాతేసేవాడిని. మమ్మల్ని తుపాకీ చూపించి బెదిరించి ఇక్కడే ఉందాం అనుకుంటున్నావా? వేరే ఏ దారి లేదు. 2-3 రోజులకి ఖచ్చితంగా ఇక్కడే పోలీసులు అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేను. ఇప్పుడు ఈ ఇల్లే నాకు సేఫ్ అయిన ప్లేస్. నువ్వు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. నువ్వు అనుకుంటున్నట్టు కాదు మా ఆయన. ఒకడి రూమ్ లోపలికి వచ్చాడని తెలిస్తే ఆయన ముందు చంపేది నన్నే. దానికి ఛాన్స్ నేను ఇవ్వనులే. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళానని చెప్తున్నాను కదా. నా జీవితాన్ని నాశనం చేయదు ప్లీజ్. ఏ సెంటిమెంట్స్ అక్కర్లేదు. పోలీసులు నన్ను చూసి కనిపెట్టలేకపోయారు. అలాంటప్పుడు నీ హస్బెండ్ నన్ను ఎలా కనిపెడతాడు? అలాగే కనిపెట్టినా కూడా దాంతో వాడిని చంపేస్తాను.